నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికా ఇరాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు. టెహ్రాన్లో హై టెన్షన్. అద్వితీయంగా రిపబ్లిక్ వేడుకల ఏర్పాట్లు. సైనిక పెరేడ్ కాదు, ప్రత్యక్ష యుద్ధ రంగం. ఏపీ రాజకీయాల్లో నూతన శకం. నారా లోకేష్ నాయకత్వం. ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు. ఘనంగా వసంత పంచమి వేడుకలు. చిన్నారులచే అక్షరాభ్యాసాలు. శివరాత్రికి లక్షలాది భక్తులు. ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి. శివనామ స్మరణతో మారుమోగాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో యాక్టర్ ఇషాన్, తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, డ్రమ్స్ శివమణి మరియు టీం స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి నగర అభివృద్ధిలో భాగంగా నగరంలోని వివిధ డివిజన్లో పర్యటించి సీసీ రోడ్ల నిర్మాణానికి, నూతన డ్రైనేజీల నిర్మాణానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈ 37వ డివిజన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు ప్లస్ కొద్ద ఎంక్రోచ్మెంట్ అంతా కూడా తీసి రోడ్లు వేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇది పాత తిరుపతి, ఎప్పటి నుంచో ఇది అభివృద్ధికి నోచుకోలేదు, ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంటుంది. ఇది తిరుపతి పట్టణంలో గత 5 సంవత్సరాల కాలంలో అవుట్స్కట్స్ 4 లేన్స్ మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ వేయడం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా పక్కన పెట్టి అభివృద్ధి ఎక్కడ జరగాలి, ఏది చేయాలని మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సూచనలతో పాత తిరుపతి పట్టణం పరిధిలో అధ్వానమైన రోడ్లు, కాలువలు, వాటిని మరమ్మత్తు చేయడానికి, రోడ్లు వేయడానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కార్పొరేటర్లు, డివిజన్లో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా కార్పొరేషన్ పరిధిలో ఉన్న పాత పట్టణంలో ఉన్న రోడ్లు, కాలువలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధికి చేపట్టే దిశగా ముందుకెళ్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క 2 డివిజన్లే కాకుండా ఇంకా కూడా 2 డివిజన్లు 40వ డివిజను, 37వ డివిజను, 50వ డివిజను, ఇంకొకసారి కూడా 50వ డివిజన్లో 2 చోట్ల కూడా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ మొదలుపెట్టడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వసంత పంచమిని పురస్కరించుకొని శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి అన్నారావు సర్కిల్ సమీపంలోని శ్రీ లలితా శక్తిపీఠంలో అమ్మవారికి పుష్పార్చన కార్యక్రమాన్ని మహిళా భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించి ప్రత్యేక పూజలను చేశారు. ఈ సందర్భంగా శివాని మాత మీడియాతో మాట్లాడుతూ భక్తులందరూ అమ్మవారి సేవలో పాల్గొని కృపకు పాత్రులయ్యారని, శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పట్ల సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయడం జరిగిందని పాల్గొన్న భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ లలితా శక్తిపీఠం తిరుపతి. నా పేరు శివాని మాత. ఇక్కడ ఈరోజు వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి 1,00,000 పువ్వులతో అర్చన చేయడం జరుగుతుంది. సుహాసినులందరూ దీనిలో పాల్గొని అందరూ విజయవంతం చేస్తున్నారు. ఇక్కడ ఈ పీఠం పెట్టి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుండి ప్రతిరోజు యాగాలు, యజ్ఞాలు, హోమాలు జరుగుతుంది. ఈరోజు వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి 1,00,000 పువ్వులతో అర్చన చేయడం జరుగుతుంది. అమ్మవారికి 1,00,000 పుష్పార్చన చేయడము నిర్ణయించారు. అందులో భాగంగా ఈరోజు మన మహిళా మనులందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి రోజు
ఇక్కడ సంకల్పించారు. ఈ పీఠము పెట్టి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. ప్రతిరోజు ఆశ్రమనందు నిత్య హోమం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి శుక్రవారము ప్రతి మహిళకు కూడా వాళ్ళకి తాంబూలం ఇచ్చి జాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. రథసప్తమి నేపథ్యంలో ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకన్లు రద్దు చేశారు. అలాగే 25వ తేదీన ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలు, దర్శన ప్రణాళికలను ముందుగానే సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ ద్వారా సమస్యలను సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన సమస్యల పరిష్కార దిశగా ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని, వారి సమస్యలను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ సుబ్బరాయుడు, తుడా వైస్ చైర్మన్ మరియు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, డిఎఫ్ఓ సాయిబాబా, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, సూలూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓలు కిరణ్మయ్, భానుప్రకాష్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడంతో పాటు నేడు ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా అందిన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కార దిశగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి లా అండ్ ఆర్డర్, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ శాఖకు అందిన సమస్యలను పరిష్కరించి ప్రజలకు మరింత చేరువ కావాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువ కిషోరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు భవిష్యత్ తరానికి నారా లోకేష్ దిక్సూచి అని కొనియాడారు. యువనేత నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత 18 సంవత్సరాలుగా అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా ఆయన అనుకున్నది సాధించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో పండగలాగా ఈ రోజున మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికే దావోస్లోకి వెళ్ళి వాళ్ళ అనేకమైనటువంటి పరిశ్రమలు కూడా తీసుకురావడం మీరందరూ పేపర్లో చూస్తూ ఉన్నారు.
అటువంటి వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆ వైపుగా పరుగులు తీస్తూ వాళ్ళందరి ఆదరాభిమానాల్ని చురగొంటున్న నారా లోకేష్ గారికి మరింత రాజకీయంగా కూడా అత్యున్నతమైన పదవిలో రావాలని కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన యొక్క జన్మదినాన్ని అత్యంత ఘనంగా ఇక్కడ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నిర్వహించుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఆయన యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ కలగాలని, నిండు నూరేళ్ళు ఐశ్వర్యంతో తొలగాలని, ఇంకా ఎంతో ఉన్నతమైన పదవుల్లో ఆయన అలరాయించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. బాగుండాలని, ఉద్యోగాలు కల్పించాలని తపనతో ఈరోజు దేశ విదేశాలకు తిరిగి ఈరోజు కూడా మన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజానీకం గురించి, నిరుద్యోగుల గురించి నిరంతరం ఆలోచిస్తున్న నారా లోకేష్ గారికి ఆ వెంకటేశ్వర స్వామి గారు మంచి ఆరోగ్యం ప్రసాదించాలనేసి మేము దేవదేవుని కోరుకుంటూ, ఆయన బర్త్డే సందర్భంగా కూడా ప్రజలతో కానీ లేదా ఫ్యామిలీతో కానీ గడపకుండా ప్రజలకి ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి దావోస్లో ఇంకా కూడా మన ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందంజలోకి తీసుకెళ్లాలన్న తాపత్రయంతోనే ఉన్నారే కానీ ఆయన సెలబ్రేషన్స్లో కూడా లేరు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి హృదయపూర్వకంగా తిరుపతి ప్రజల తరపున నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నుంచి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటూ ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఈరోజు నిర్వహించుకుంటున్నాము. మరి ఆ కలిగి ఉండే మరింత ఆయనకి శక్తినిచ్చి రాష్ట్రం కోసం 18 గంటలు పనిచేసే యొక్క ప్రయత్నంలో ఎన్నో విజయాలు సాధించి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ ద్వారా నారా లోకేష్ బాబుకి తిరుపతి నగర పట్టణం నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకొక 50 సంవత్సరాల పాటు ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకు నడవాలని చెప్పని మేము బడుగు బలహీన వర్గాలందరం కూడా ఈరోజు ఆయన యొక్క లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా పేద ప్రజలకు సేవా కార్యక్రమంలో పాల్గొనేసి ఆయన కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. ఆయన సేవా కార్యక్రమంలో ముందుండాలని చెప్పని ఆయన పిలుపుతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నాయకుడిగా నారా లోకేష్ గారు ఎదుగుతున్న సందర్భం, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు 200 మంది విద్యార్థులు, యువత రక్తదానాన్ని చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో మంత్రి లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బాబు 43వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మండల అధ్యక్షులు హరిబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరయ్యారు. మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి ఒకరోజు అన్నదాన విరాళంగా 1,116 రూపాయలను అందించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినీడు ఇందిరమ్మ కాలనీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో డిస్కో శివ, మోహన్ రెడ్డి, అరుణాచలం, సుబ్బయ్య, సీను, విజయలక్ష్మి, హేమ, వరలక్ష్మి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువ నాయకుడైన ఈరోజు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి కాంచిన నారా లోకేష్ గారు మరి యువకుల్ని ప్రోత్సహించి వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా లోకేష్ గారు. కాబట్టి వారు ఇంకా మరి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని వారికి మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అంతా, యువతనంతా ప్రతి ఒక్కరూ ఉద్యోగపరంగా ముందుకెళ్లాలని, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే విధంగా నడుచుకున్నంత ఘనత మన లోకేష్ బాబు గారికి. అలాంటి నాయకుడికి ఈరోజు జన్మదిన కార్యక్రమాలు ఇందిరమ్మ కాలనీలో కన్నుల పండుగగా జరుపుకుంటున్నాము. దానికి మేమంతా చాలా సంతోషపడుతున్నాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకొని తిరుచానూరు గ్రామ పంచాయతీలో రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్
సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని చిత్తూరు పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ వెల్లడించారు. చిత్తూరు పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ సాంకేతికతను ఆయుధంగా మార్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరంతరం రాష్ట్రం కోసం కృషి చేస్తున్నారని, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి మరెన్నో పదవులు అధిరోహించాలని వారు కోరారు. ఈ వేడుకల్లో సిఆర్ తేజేశ్వర్, చిత్తూరు పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి, శేషాద్రి, మునిరత్నం రెడ్డి, వంశీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నారా లోకేష్ గారికి తిరుచానూరు గ్రామ ప్రజల తరపున, చిత్తూరు జిల్లా ప్రజల తరపున, వన్నికుల క్షత్రియుల తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. రాష్ట్రంలో విద్యాశాఖని, అలాగే తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ద డైనమిక్ లీడర్ చంద్రబాబు నాయుడుకు తోడుగా ఆయన విధానాలను అనుసరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎస్ఆర్ఎం స్కూల్ అందుబాటులోకి రాబోవడం హర్షించదగ్గ విషయమని, భారతదేశంలో రెండవది, ఆంధ్ర రాష్ట్రంలో ప్రథమంగా ఎస్ఆర్ఎం పాఠశాలను త్వరలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత ప్రారంభించుకోవటం జరుగుతుందని బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే, తిరుపతి ఇంత డెవలప్మెంట్ అవుతుందంటే నేను మొట్టమొదటి సంతోషపడే వ్యక్తిని నేను యాజ్ ఏ టుడా చైర్మన్గా, యాజ్ ఏ లోకల్గా. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ తిరుపతికి వస్తేనే తిరుపతి ఉన్న యువత అందరికి కూడా మంచి నాలెడ్జ్ని మనం ఇవ్వగలుగుతాము. ఆల్రెడీ ఎస్ఆర్ఎం అనేది భారతదేశం మొత్తం తెలిసినటువంటి యూనివర్సిటీ. అందులో భారతదేశంలో సెకండ్ స్కూల్ తిరుపతి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొదటి స్కూల్ ఎస్ఆర్ఎం తిరుపతి రావడం ఇంకా హ్యాపీగా ఉంది. నిజమైన అభివృద్ధి అంటే విద్యతో పాటు స్థిరత్వాన్ని కూడా పెంపొందించడమే. ఇదే ఆలోచన ఈ విద్యా సంస్థ యొక్క మూలాధారం. ఈ పాఠశాల నా హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్నది. ఇది నా భర్త దివంగత డాక్టర్ వెంకటరమణ గారి దూరదృష్టి మరియు ప్రజాసేవ భావనకు ప్రతీక. ఆయన ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు. ప్రముఖ కవి, సంగీత కళానిధి, మధుర గాయకుడు శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి జయంతి సందర్భంగా తిరుపతి రాములవారి దక్షిణ మాడవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ఇలా చేస్తున్నామంటే ఎలక్ట్రిక్ మీడియా, ఫ్రంట్ మీడియాకి మన అందరం కూడా ఒక్కసారి అభినందనలు తెలియజేయాల్సి ఉంది. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా రాయలసీమలోనే ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొచ్చింది. 40 ఏళ్ల క్రితం అక్షరాభ్యాసం అంటే రాయలసీమలో తెలియదండి, అతిశయోక్తి కాదు. ఈ చిగోరా సంస్థ మరి స్థాపించింది. ఈరోజు ప్రతి స్కూల్లోనూ చేస్తాం. ఎందుకంటే చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం అనేది సమాజానికి ఒక మార్గదర్శకంగా పోతుందానికి ఈ వ్యవస్థాపక అధ్యక్షులు హనుమంతరావు గారికి మనం అందరం కూడా ఒక్కసారి అభినందన తెలియజేయాలి. శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అంటే తెలియనటువంటి ఆంధ్రుడు ఉండడం అనేటువంటిది అతిశయోక్తి కాదు. ఎందుకంటే మనము ఏ విధంగా చూసినా మన తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యము, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా మేళవించినటువంటి గొప్ప వ్యక్తి మన తిరుపతి వాసి కావడము, రాయలసీమను ఉత్తేజపరిచినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క చరిత్ర వలన ప్రభావితమైనటువంటి మనం కూడా ఉన్నతుడిగా మనం భావించాలి. ఆయన నడిచినటువంటి అడుగుజాడల్లో నడవటం అనేటువంటిది యువత యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల విజయవంతానికి సమన్వయంతో కృషి చేద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ముక్కంటి ఆలయ ఆవరణలోని బ్రహ్మగుడి వద్ద మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై పలు శాఖల అధికారులతో సమావేశం జరిగింది. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 10 నుంచి 23వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి సామాన్య భక్తులకు దర్శనం సజావుగా కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రోటోకాల్కు అనుగుణంగా నిర్దేశించిన సమయాల్లో వీఐపీలు దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. శానిటేషన్కు ప్రాధాన్యత ఇచ్చి ఆలయ పరిసరాల్లో సుందరీకరణ ఉండేలా చూడాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా ఐసీడీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
కమాండ్ కంట్రోల్ రూమ్లో అన్ని శాఖల అధికారులు ఉండాలని సూచించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, పాలక మండలి సభ్యులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ పరిపాలనా భవనంలో చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి ఆలయ అధికారులతో సమీక్షించారు. మామిడి రైతుపై ప్రకృతి కన్నెర చేస్తోంది. పూత ఆలస్యం కావడంతో వీరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. పొగమంచు, చిరుజల్లులు కురవటంతో నేలలో తేమ శాతం పెరగటం వంటి పరిస్థితులతో పూత జాప్యం జరుగుతోంది. డిసెంబర్ ఈ నెలలో విపరీతంగా దట్టమైన పొగమంచు కురిసింది. సోమల మండలంలో 15,000 ఎకరాలకు గాను 10% కూడా పూత పొయ్యలేదు. పెద్ద ఉప్పరపల్లె, అన్నమ్మగారిపల్లె, పేటూరు, సోమల, నల్లిమంద, ఇరికిపెంట, నంజంపేట, కందూరు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలోనే ఎక్కువ పంట ఉత్పత్తి అయ్యేది. బేనిష, మల్లిక, నీలం, తోతాపూరి ఇలా పలు రకాల పంట పండుతోంది. దూర ప్రాంతాల వ్యాపారస్తులు సైతం మామిడి సీజన్లో ఇక్కడే మకాం వేసి కొనుగోలు చేస్తుంటారు. రోజు 10 లారీల మామిడి ఎగుమతి జరుగుతుంది. ఈసారి మాత్రం పంటకు ప్రకృతి సహకరించలేదు. ఫలితంగా భారీ ఎత్తున దిగుబడి దక్కే అవకాశం ఉంది. దిగుబడిపై ఆశతో మామిడి రైతులకు భారీ పెట్టుబడి పెట్టారు. వీరంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది 50% మాత్రమే దిగుబడి వచ్చింది. తోతాపూరికి గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయారు. దీంతో కొందరు ఈ ఏడాది తోతాపూరి చెట్లను నరికివేశారు. ఎండ బాగా కాస్తేనే పూత బాగా వస్తుంది. మబ్బులు, చిరుజల్లులు ఇందుకు ప్రతిబంధకంగా మారాయి. ఈ క్రమంలోనే లీజుకు వ్యాపారులు ఆశతో మందుల పిచికారీ చేస్తున్నారు. రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, గత సంవత్సరం రైతాంగం ఆదుకోవడంలో ప్రభుత్వం చాలా వైఫల్యం చెల్లింది. చివరిలో అరాకొరచి మేము ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఈసారి చూస్తే మామిడి పంట పూత సక్రంగా రానటువంటి పరిస్థితి కనపడుతుంది. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నటువంటి పూతను కూడా నిలబెట్టుకోవడానికి ప్రకృతి ఈరోజు మంచు ఇటువంటి కారణాలతో అది నిలుస్తుందో నిలవదు అనేటువంటి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈసారైనా మామిడి రైతులకు ముందుగానే పంట వస్తుందో రాదో, దిగుబడి వస్తుందో రాదో అనేటువంటి ప్రభుత్వం గ్రహించి మామిడి రైతుల రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో సంక్రాంతి పర్వదినం మరుసటి శుక్రవారం మాఘమాసం తైనెల సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అభిషేకం చేసి పూజలు నిర్వహించి పసుపు దారాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యులు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్న కాలం వరకు పసుపు దారములు వరుసగా పంచడం కూడా జరిగింది. ఈ పసుపు దారములు ప్రధానంగా వివాహ సమయంలో మాంగళ్య ధారణకు ఉపయోగిస్తాము. ఇక్కడ మన ప్రాచీన సంప్రదాయం అనుసరించి ప్రతి సంవత్సరం తైమాసంలో ఈ పసుపు దారాలు అమ్మకు అలంకరించిన పసుపు దారాలు ముత్తైదువులంతా కూడా పుణ్యస్త్రీలు ధరించడం అనేది ఆచారము. ఈరోజు మన గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా గర్భాలయమంతా కూడా అమ్మవారి యొక్క పూర్తి కవచములు లేకుండా పసుపు దారాలతో అలంకరించడం శోభాయమానంగా ఉంది. అమ్మవారి దర్శనం చేసి పసుపు దార ప్రసాద స్వీకరణం చేసి అందరూ తరించి ప్రార్థన. ఆరాధ్య దైవమైనటువంటి గంగమ్మ గుడిలో ఇవాళ తై శుక్రవారాల్లో భాగంగా అమ్మవారికి విశేష అలంకరణ చేయడం జరిగింది. పసుపు కుంకుమలు అలాగే దారాలతో ఈ శుక్రవారం నాడు అమ్మవారు ఎంతో విశిష్టంగా ఉన్నారు. కాబట్టి అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ తై శుక్రవారాల్లో అమ్మవారికి విశేషంగా పూజలు చేయడము, విశేష అలంకరణ చేయడము ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై గురువారం సాయంత్రం నిర్వహించిన పద్మశ్రీ శివమణి బృందం సంగీత సంగమం కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో ఆర్ రఘురాం గాత్రం అందివ్వగా మాండోలిన్ యు రాజేష్, మృదంగం విద్యాసాగర్, కీబోర్డ్ విశాఖరాం ప్రసాదులు అందించారు. అన్నమయ్య, త్యాగరాజ, పురందరదాసుల కీర్తనలకు పద్మశ్రీ శివమణి తన డ్రమ్స్ ప్రదర్శనతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ పద్మశ్రీ శివమణి గారు నాదనీరాజనం వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. నాదనీరాజనం వేదికపై ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను వేలాది మంది భక్తులు, ప్రత్యేకంగా లక్షలాది మంది భక్తులు పరోక్షంగా వీక్షిస్తున్నారని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చేరవేసేందుకు ఎస్వీబీసీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం పద్మశ్రీ శివమణి బృందాన్ని ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ శాలువతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవోలు లోకనాథం, సోమన్ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు విద్య, జ్ఞానం, వాక్చాతుర్యానికి దేవతగా పరిగణించే సరస్వతీదేవికి అంకితం చేయబడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి చాలా ముఖ్యమైనది. ఈ రోజు మారుతున్న ఋతువుల ప్రారంభం, వసంతకాలం ఆగమనాన్ని సూచిస్తుంది. వసంత పంచమి నాడు సరస్వతీదేవిని హృదయపూర్వకంగా పూజించడం వల్ల చదువుపై దృష్టి పెట్టడానికి, జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. ఈ శ్రీ పంచమి నాడు అక్షరాభ్యాసం నిర్వహించడం, అలాగే అక్షరాభ్యాసం చిన్నపిల్లలకే కాకుండా ఉన్నత విద్య 10వ తరగతి ఆ పైన చేసిన వాళ్ళకు కూడా ఈ సరస్వతి కంకణాలు, అలాగే బాసర్ నుంచి కుంకుమ, అక్షతలు, ప్రసాదం తీసుకురావడం జరిగింది. అది కూడా అందరికీ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు తన కవి సార్వభౌములతో కావ్యాలు నూతనంగా ప్రారంభించే రోజు ఈ రోజునే ప్రారంభించేవారు శ్రీ పంచమి నాడు. అందుకే వారి కవుల అందరికీ కూడా సారస్వతులు అనేటువంటి బిరుదు ఇచ్చి వారందరినీ సత్కరించేవారు. అదే కాకుండా శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద అనేటువంటి గ్రంథాన్ని రచించింది, మొదలుపెట్టింది కూడా ఇదే శ్రీ పంచమి నాడు. అంతటి విశేషమైనటువంటి ఈ రోజున మీ చిన్నారులందరికీ కూడా మా సంస్థ ద్వారా అక్షరాభ్యాసం చేయించడానికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా సరస్వతి కటాక్షం కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. నవేడేస్ సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోయాయి. పిల్లలకైతే ఆధ్యాత్మిక భావన అనేది కొరవడుతూ ఉంది. సో పెద్దలను గౌరవించడం కానీ, చదువుకు వాల్యూ ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గుతూ ఉందన్నమాట. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో మళ్ళా మంచి బీజాలు వేసినట్టు అవుతుంది. వాళ్ళల్లో మార్పు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆధ్యాత్మిక సనాతన భావనలు ఇలాంటివన్నీ కూడా చిన్నారులు చూసినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారుతుంది అనే ఉద్దేశంతో నేను తీసుకురావడం జరిగింది. పంచమి సందర్భంగా సామూహిక ఉచిత అక్షరాభ్యాసం కార్యక్రమానికి మా పిల్లోని తీసుకువచ్చాము. సరస్వతి పూజ ఆశీస్సులు అని తీసుకోవాలని చెప్పి మా బాబుకి వచ్చామండి. తిరుపతి చౌకొండ నుంచి. సైబర్ నేరగాళ్లపై రైల్వే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా రేణిగుంట రైల్వే సర్కిల్ పరిధిలో జరిగిన భారీ సైబర్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంక్ ప్రతినిధులమని నమ్మించి అమాయకుల ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్న ఓ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఏకంగా 18 లక్షల రూపాయలు నగదుతో పాటు భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యతేంద్ర వెల్లడించారు. చాలా వరకు పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఫోటో తీసి అది గ్యాలరీలోనే పెట్టుకుంటారు. కొంతమంది వాట్సాప్ లో ఏదైనా స్టార్ మార్క్స్ చేసి పెట్టుకొని ఉంటారు. సో మెయిల్ లో డ్రాఫ్ట్ లో పెట్టుకుంటారు. అతను చాలా ఫోన్ కొట్టేస్తానే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు అనమాట. సో ఎక్కడో పోసారి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్లు గ్యాలరీలోనే దొరుకుతాయి. ఫోటో తీసి సాధ్యమైనంత వరకు వాళ్ళంతా పెట్టుకుంటారు. లేకపోతే ఏటీఎం కార్డు ఉంటుంది, ఏటీఎం కార్డు బ్యాక్ సైడ్ రాసుకుంటారు పిన్ అనేటివి. సో ఇలాగా మనం ఏదైతే చాలా సెక్యూరిటీ ఫీచర్స్ సరిగ్గా లేకుండా పెట్టుకుంటామో దాన్ని అన్ని ఉపయోగించి అతను భారీ ఎత్తున అమౌంట్ అనేది 18 లక్షల వరకు కొల్లగొట్టాడు అనమాట. సో దీనిపైన మేమంతా టీమ్స్ గత 4 నెలలుగా కష్టపడి సో అతన్ని ట్రేస్ చేసి అతన్ని పట్టుకోవడం అనేది. సో అతన్ని పట్టుకున్న తర్వాత ముఖ్యంగా మాకు అతని దగ్గర నుంచి ఒక 55 grams వర్త్ ఆఫ్ గోల్డ్, 3 సెల్ ఫోన్స్, ఒక ట్యాబ్, ఒక యాపిల్ వాచ్ అండ్ ఐపాడ్స్ అండ్ 3000 క్యాష్. సో మొత్తం 9 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ అనేది రికవరీ అయిందనమాట. సో ముఖ్యంగా మీ ఎటువంటి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇలాంటి ఫోటో తీసి దానిలో పెట్టుకోవడం, ఏటీఎం కార్డ్స్ పైన పిన్స్ రాసి పెట్టుకోవడం ఇలాంటివి దయచేసి చేయబాకండి. సో ఎవరైనా కూడా మీకు అనుమానితులు కాల్ చేస్తే వెంటనే వాటికి ప్రతిస్పందించబాకండి. మీరు 1930 సైబర్ క్రైమ్ అనేది ఉంటుంది. ఎటువంటి మీకు ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ జరిగిందంటే దానికి ఇమీడియట్ గా ఫోన్ చేసి మీరు తెలియజేయండి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,59,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,540 రూపాయలు.
వెండి 1 కేజీ ధర 3,24,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 329 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా ఇరాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు. టెహ్రాన్లో హై టెన్షన్. అద్వితీయంగా రిపబ్లిక్ వేడుకల ఏర్పాట్లు. సైనిక పెరేడ్ కాదు, ప్రత్యక్ష యుద్ధ రంగం. ఏపీ రాజకీయాల్లో నూతన శకం. నారా లోకేష్ నాయకత్వం. ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు. ఘనంగా వసంత పంచమి వేడుకలు. చిన్నారులచే అక్షరాభ్యాసాలు. శివరాత్రికి లక్షలాది భక్తులు. ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి. శివనామ స్మరణతో మారుమోగాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.